క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. దీనిపై ఏ ప్రభుత్వానికి కానీ, సంస్థకు కానీ, బ్యాంకుకు కానీ నియంత్రణ అధికారాలు ఉండవు. ఇది ఒక ఓపెన్ సోర్స్ కంప్యూటర్ అల్గారిథం ఆధారిత నెట్వర్క్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంటోంది. ఇక వినియోగదారులే దీనిని నియంత్రించుకుంటారు. లావాదేవీలు కూడా క్రిప్టో కరెన్సీల రూపంలోనే చెల్లించుకుంటారు. క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ మోస్ట్ పాపులర్గా నిలిచింది. ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు భారీగా పెరిగిపోయాయి. ఇవి బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినవే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు నేరగాళ్లు కొత్త పందా వెతుకుతున్నారు. ఏకంగా క్రిప్టో కరెన్సీనే దొంగిలిస్తున్నారు. దీనికి విలువ ఎక్కువగా ఉండటమే కారణం. ఈ ఒక్క ఏడాదిలోనే $3 బిలియన్ పైగా విలువైన క్రిప్టో కరెన్సీని హ్యాకర్లు దొంగిలించారు. అంటే ఇది భారత కరెన్సీలో 24,000 కోట్లకు పైనే. దాదాపు 125 హ్యాకింగ్లలో ఇంత మొత్తం తమ వశం చేసుకున్నారు. ఈ మేరకు బ్లాక్ చైన్ అనాలిటిక్స్ ఫ్రమ్ చైనాలిసిస్ తెలిపింది. హ్యాకింగ్ కార్యకలాపాల్లో ఏ సంవత్సరానికైనా అక్టోబర్ నెల తొలి స్థానంలో నిలిచిందని చైనాలిసిస్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అక్టోబర్ నెలలో ఇంకా దాదాపు సగం రోజులే మిగిలి ఉన్నప్పటికీ హ్యాకర్లు రెచ్చిపోయారని పేర్కొంది. ఏకంగా ఈ ఒక్క నెలలోనే అది 15 రోజుల వ్యవధిలో $718 మిలియన్ విలువైన డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు 6,000 కోట్ల రూపాయలు క్రిప్టో కరెన్సీ చోరీకి గురైందని స్పష్టం చేసింది.